ఆర్జే ఇంగ్లీష్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఏపీ డిఎస్సి 2025 హెచ్జిటికి సంబంధించి ఇంగ్లీష్ కంటెంట్కి సంబంధించిన టాపిక్స్ వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఏ విధంగా చదవాలి, ఏ బుక్స్ చదవాలి, ఏ టాపిక్స్పై ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, ఏ విధంగా మనం ఆన్సర్ చేయాలి అనే వాటిపైన ఈ వీడియో ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోను ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, ఇప్పుడు మనం డిఎస్సి ఇంగ్లీష్ విషయానికి వస్తే మనకున్నటువంటి కాన్సెప్ట్స్లలో మొత్తం మనకు కంటెంట్ విషయంలో మొత్తం 7 కాన్సెప్ట్స్ ఇవ్వడం జరిగింది. ఈ 7 కాన్సెప్ట్స్ను 2 భాగాలుగా మనం విభజించుకొని చదవాల్సి ఉంటుంది. ఏ భాగం సార్ అంటే ఫస్ట్ 3 కాన్సెప్ట్లు ఒక పార్ట్గా డివైడ్ చేసుకోవాలి. తర్వాత ఇచ్చినటువంటి 4 కాన్సెప్ట్స్ను ఒక భాగంగా డివైడ్ చేసుకోవాలి. సార్ ఫస్ట్ ఇచ్చిన 3 కాన్సెప్ట్లు ఏంటివి సార్? ఆ 3 కాన్సెప్ట్లు అంటే మొదటి కాన్సెప్ట్ వచ్చేసి పోయెట్స్, ఎస్సేయిస్టులు, నావలిస్టులు, డ్రామాటిస్టులు అండ్ దేర్ వర్క్స్. ఇది మొదటి కాన్సెప్ట్. రెండవ కాన్సెప్ట్ వచ్చేసి రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్ పైన ఉంటుంది. ఈ టాపిక్ను ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలి, ఎన్ని క్వశ్చన్స్ ప్రీవియస్గా వచ్చాయి అనే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. తర్వాత వచ్చిన థర్డ్ టాపిక్ ప్రొనౌన్సియేషన్, సౌండ్స్, యూజ్ ఆఫ్ డిక్షనరీ. ఈ 3 కాన్సెప్ట్లను ఒక పార్ట్గా డివైడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చే కాన్సెప్ట్స్ మొత్తం 4, ఇవన్నీ కూడా గ్రామర్కు సంబంధించిన కాన్సెప్ట్స్. వీటిని మనం ఆల్రెడీ టెట్కు చదివాం, 2-3 టెట్లకు చదవడం జరిగింది. అవే కాన్సెప్ట్సే. కానీ ఇక్కడ ఇచ్చిన ఈ 4 కాన్సెప్ట్స్, ఒకటేమో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఒకటేమో టెన్సెస్, ఇంకొకటేమో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఇంకొకటేమో ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్. ఇవి మొత్తం ఈ 4 టాపిక్స్ బ్రీఫ్గా చెప్తా ఉన్నాయి ఇక్కడ. తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ కంటెంట్కి సంబంధించి ఒక్కొక్క కాన్సెప్ట్ను ఏ విధంగా చదవాలనేది ఒక వీడియో చేసుకుందాం. దాంతోపాటు మొత్తం 7 వీడియోలు అయిపోయిన తర్వాత టోటల్ సిలబస్ అనాలిసిస్ చేస్తా విత్ ప్రీవియస్ క్వశ్చన్స్, విత్ ప్రీవియస్ పేపర్స్ అన్ని మీకు చూపిస్తూ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ విషయం మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఈ 4 టాపిక్లు, ఈ గ్రామర్ పార్ట్ను సపరేట్గా చదవాలి. ఆ 3 కాన్సెప్ట్ను సపరేట్గా చదివినట్లయితే మనం ఈజీగా స్కోర్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ డిఎస్సిలో ఈ కాన్సెప్ట్స్కి మొత్తం 5 మార్క్స్ కేటాయించడం జరిగింది. ఈ కాన్సెప్ట్స్కి 5 మార్క్స్, మొత్తం 10 మార్క్స్. అంటే గ్రామర్కు ఎంత వెయిటేజ్ ఇచ్చాడో పైన ఉన్న 3 కాన్సెప్ట్స్ కూడా అంతే వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్తగా చూడాలి. సార్ ఒక సెషన్లో మాత్రమే అలా జరుగుతుందేమో, మిగతాయి మనకు ఎక్కువ సెషన్లు జరిగాయి కదా. ఆల్ సెషన్స్ అన్ని సెషన్లో కూడా ఇలానే ఫాలో అవ్వడం జరిగింది. రైట్, మీరు ఈ విషయాన్ని కొద్దిగా గుర్తు చేసుకొని జాగ్రత్తగా చదవాలి. ప్రజెంట్ మనకున్నటువంటి ఈ టాపిక్లో మొదటగా ఉన్న టాపిక్ ఏంటండి? పోయెట్స్, ఎస్సేయిస్టులు, నావలిస్టులు, డ్రామాటిస్టులు అండ్ దేర్ వర్క్స్. ఈ టాపిక్కు సంబంధించి మనం ఇప్పుడు ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలి అనే విషయాన్ని చూద్దాం. మనకున్న కాన్సెప్ట్ ఏంటండి? పోయెట్స్, ఎస్సేయిస్ట్స్, డ్రామాటిస్ట్, నావలిస్ట్ అండ్ దేర్ వర్క్స్. ఇది మనకున్నటువంటి మొదటి కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ పైన ప్రీవియస్ డిఎస్సి అనగా 2018 డిఎస్సిలో ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి అని అంటే 4 క్వశ్చన్లు రావడం జరిగింది. ఈ 4 క్వశ్చన్లు అంటే ఎన్ని మార్కులు? 2 మార్కులు రావడం జరిగింది ఈ క్వశ్చన్ పైన. సార్ అన్ని సెషన్లలో వచ్చాయా? ఎస్, అన్ని సెషన్లలో కూడా వచ్చాయి. ఈ వీడియో చివరిలో
లాస్ట్ ఇయర్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా వరుసగా పెట్టి మీకు చూపించడం జరుగుతుంది. ఆ ప్రూఫ్ కూడా చూపిస్తాం. ఆ తర్వాత ఇంకా ఏం జరిగిందంటే, మీకు ఇక్కడ అందరికి వచ్చే సందేహం ఏంటంటే, మేము టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పోయెట్స్, ఎస్సేయిస్, నావెలిస్టులు, డ్రామాటిస్టులు అండ్ దేర్ వర్క్స్ ఇది ఒక్కటి చదివితే చాలా అని అంటే సరిపోదు. అస్సలు టెక్స్ట్ బుక్ అనేది సరిపోదు. ఏం సార్, తెలుగు తీసుకున్నా, మ్యాథ్స్ తీసుకున్నా, ఈవీఎస్ తీసుకున్నా టెక్స్ట్ బుక్లోని లైన్ టు లైనే కదా మనం చదివేది. మళ్ళీ ఇక్కడ ఎందుకు నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు అని అంటే, ఒక్కసారి మీరు ప్రీవియస్ టెట్కు సంబంధించిన క్వశ్చన్లను చూడండి. అక్కడ ఏమి ఇవ్వడం జరిగింది? ఆ క్వశ్చన్లలో ఇంగ్లీష్ గ్రామరే కదా మనం లాస్ట్ ఇయర్ మొత్తం ఎక్కువగా చదివింది. ఆ గ్రామర్ అనేది టెక్స్ట్ బుక్లో ఉన్న లైన్ టు లైన్ మాత్రమే ఇచ్చాడా, లేకపోతే జనరల్ గ్రామర్ ఇచ్చాడా? ఒకసారి అవగాహన చేసుకోండి. ఇంగ్లీష్కు సంబంధించి గ్రామర్ కానీ ఈవెన్ వొకాబులరీ పార్ట్ కూడా ప్రీవియస్ టెట్లో టెక్స్ట్ బుక్లోది ఇవ్వలేదు. మొత్తం కూడా జనరల్ గ్రామర్కు సంబంధించే ఇచ్చాడు. మరి అలాంటప్పుడు ఈ గ్రామర్ కాన్సెప్ట్స్నే జనరల్ గ్రామర్గా అడిగినప్పుడు ఈ పోయెట్స్, ఎస్సేయిస్టు, నావలిస్టు, డ్రామాటిస్ట్ అండ్ దేర్ వర్క్స్ సంబంధించిన ఈ కాన్సెప్ట్ని టెక్స్ట్ బుక్లోంచే అడగాల్సిన రూల్ ఏమైనా ఉందా? లేదు. టెక్స్ట్ బుక్ బయట కూడా చదవాలి. ఆ చదవాల్సిన బాధ్యత మనదే. రైట్? కాబట్టి ఈ కాన్సెప్ట్ని చదివేటప్పుడు టెక్స్ట్ బుక్స్ మాత్రమే పరిగణలోకి తీసుకుంటే తప్పు. అలా చేయరాదు. మనకు మన టెక్స్ట్ బుక్లో మన ప్రీవియస్ క్వశ్చన్లను ఒకసారి మనం చూసినప్పుడు మనకు ఈ కాన్సెప్ట్ నుంచి ఏ విధంగా అడిగాడు అని చూస్తే ఒకసారి చూడండి. ప్రతి ప్రశ్న మనం జనరల్గా ఎలా చదువుతామంటే, ఒక ఆథర్ తీసుకుంటాం. మనకు జనరల్గా షేక్స్పియర్ గురించి చూడండి. షేక్స్పియర్ గురించి ఉందనుకోండి. ఈ షేక్స్పియర్ గురించి చదువుతాం. ఆయన ఎప్పుడు పుట్టాడు, ఆయన ఏమేమి రాశాడు, ఆయన యొక్క ఏమన్నా అవార్డ్స్ వచ్చినాయా, ఆయన ఇంకేమన్నా కొన్ని పనులు చేశాడా, ఇలా చదువుకుంటూ వెళ్తాం. ఈ షేక్స్పియర్ అనే ఆయన నావెల్స్ రాసింటాడు, డ్రామాస్ రాసింటాడు. మరి ఈ నావెల్స్ను, డ్రామాస్ను ఎలా డివైడ్ చేసుకొని చదవాలి? మనం ఏదన్నా ఒక బుక్ ఇచ్చి, బుక్ నేమ్ ఇచ్చి అది ఎవరు రాశారు అని చదవడం గుర్తుపెట్టుకోవడమే చాలా కష్టం, అవునా లేదా? ఆ బుక్ నావెలా, డ్రామాకు సంబంధించిందా, అది ఒక పోయమా, లేదా అది ఒక ఎస్సేనా అనేది మీరు ఎలా గుర్తుపడతారు? అట్లా నేర్చుకోవడం చాలా ఇబ్బందికరం, గుర్తుపెట్టుకోవడం కూడా కష్టం. మరి ఎలా సార్, ఏ విధంగా చదవాలి, ఏం చేయాలి, కొద్దిగా చెప్పు అని అంటే, నేను ఏమంటానంటే, మనకు మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అని చెప్పా? 4 క్వశ్చన్స్ అని చెప్పా, అవునా కదా? 4 క్వశ్చన్స్ ప్రీవియస్ డిఎస్ ఇవ్వడం జరిగింది అని చెప్పా. ఎలా అడిగాడో తెలుసా? మొదటి ప్రశ్న ఏమో నావెలిస్ట్ గురించి అడిగాడు. రెండవ ప్రశ్న ఏమో పోయెట్ గురించి అడిగాడు. మూడవ ప్రశ్న ఏమో ఎస్సేయిస్ట్ గురించి అడిగారు, అంటే ఎస్సేయిస్ట్. నాలుగవ ప్రశ్ననేమో డ్రామాటిస్ట్ గురించి అడిగారు. ఇలా మొత్తం 4 క్వశ్చన్లు అడగడం జరిగింది. సార్, ఒక సెషన్లో మాత్రమేనా, అన్ని సెషన్లలో ఇలానే అడిగాడా? ఎస్, ఆల్ సెషన్స్ కూడా ఇలానే అడిగాడు. కొద్దిగా జాగ్రత్త. రైట్? మనమేమో జనరల్గా ఒక ఆథర్ తీసుకొని ఆయనకు సంబంధించిన నావెల్స్ ఏమున్నాయి అన్నీ చదువుకుంటా పోతూ ఉంటాం. కానీ అలా కూడా చదవడం కాదు అని అంటాను నేను. ఎందుకు అంటే, ప్రీవియస్ క్వశ్చన్లు అడిగిన విధానంను బట్టి మరి ఎలా చదవాలి? సార్, ఇలానే ఇచ్చాడా, మాకు ప్రూఫ్ ఏంటి? ఈ వీడియో చివరిలో చెప్తా అన్నా కదా, మీకు ప్రూఫ్ చూపిస్తా. ప్రీవియస్ పేపర్లన్నీ వరుసగా పెట్టి ఏ విధంగా అడిగాడు, ఏమడిగాడు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పడం జరుగుతుంది. సార్, అయితే ఇప్పుడు మేము ఎలా చదవాలి అంటే ఒక్కసారి చూడండి, చెప్తాం. మొదటగా మీరు ఏం చేయాలంటే, నావెలిస్ట్
నావెలిస్ట్కి సంబంధించిన సమాచారం మొత్తాన్ని సేకరించాల్సి వస్తుంది. ఎట్లా దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది అంటే మినిమం ఒక 100 మంది రాసినటువంటి నావెల్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. సార్ 100 మంది గురించా, ఎట్లా నేర్చుకోమంటావు? ఏమనుకుంటున్నావు నువ్వు? మాకు ఇంగ్లీష్ ఒక్కటేనా, మిగతా ఏం సబ్జెక్ట్ లేవా? ఏంది నువ్వు అంటే చెప్తున్నావు? ఇదే ఉందంటే మిగతా ఎస్ఏల పరిస్థితులు ఏంది, డ్రామాల పరిస్థితులు ఏంది, పోయమ్స్ పరిస్థితి ఏంది? ఏంటి సార్ నువ్వు అలా అంటున్నావు? ఒక్కసారి చూ. మనకు మొత్తం 13 సెషన్లేమో జరిగాయి అనుకుంటా లాస్ట్ ఇయర్ డిఎస్సి. మొత్తం ఎన్ని క్వశ్చన్ ఒక సెషన్లో? 4 క్వశ్చన్లు. ఓకేనా? 4 క్వశ్చన్లు అంటే మొత్తం వచ్చిన క్వశ్చన్స్ ఎన్ని? 52. ఇది జనరల్గా మొత్తం 14 అనుకోవడం జరిగింది, 60 పైనే ఉన్నాయి. 52 క్వశ్చన్లు ఓన్లీ ఈ పోయెట్స్, ఎస్సేయిస్టులు, డ్రామటిస్టు, నవలిస్టులు అండ్ దేర్ వర్క్స్ నుంచే వచ్చాయి. ఈ 50 క్వశ్చన్స్ కంటే పైన వచ్చాయని అంటే 50 మందిని నేర్చుకునే 50 మందికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నీకు ఎగ్జామ్లో వచ్చినట్టే కదా, అవునా కదా? మీరు ఒక్కసారి ఆ ప్రీవియస్ క్వశ్చన్లు కనుక మొత్తం చూసినారు అంటే మీకు దాదాపు 200 మంది పోయెట్స్ కవర్ అవుతారు, ఆల్ మిక్స్డ్ అందరూ కలిపి ఒక 200 మంది కవర్ అవుతారు. నేనేమంటున్నా, మినిమం 100 మంది నావెల్స్. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇందులో 40 మెంబర్స్ ఆల్రెడీ దగ్గర ప్రీవియస్లో వచ్చిన వారే ఉన్నారు. సార్ ఈ ఇన్ఫర్మేషన్ ఎలా సేకరించాలి, ఏ విధంగా సేకరించాలి అని అంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఏ విధంగా సేకరించింది కొద్దిసేపు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు పూర్తిగా చెప్తాను. రైట్? ఇది నావలిస్టుకు సంబంధించింది, ఎన్ని నేర్చుకోవాలి, ఏ విధంగా చదువుకోవాలి అని. ఇప్పుడు సార్ ఈ ఎస్సేయిస్ట్లను ఎలా చదవాలి? ఎస్సేయిస్ట్లను కూడా అంతే, కనీసం ఒక 50 మంది, తక్కువ మంది ఉంటారు వీళ్ళు, ఒక 50 మందిని నేర్చుకుంటే చాలు. వాళ్ళు రాసిన ఎస్సే ఏంది అంటారు, లేకపోతే ఎస్సే ఇచ్చి ఈ ఎస్సే ఎవరు రాశారు అంటారు, లేకపోతే ఈ క్రింది ఎస్సేస్ ఇతగాడు రాసింది ఏంది, రాయింది ఏంది, ఇలా అడుగుతాడు. అలానే అడిగాడు ప్రీవియస్ బిట్స్. ఆ తర్వాత డ్రామాటిస్ట్, ఇవి కూడా ఏముండవు, ఒక 50 to 70 అంతే. 50 to 70 డైలీ ప్రాక్టీస్ చేసినారంటే ఈజీ అవుతుంది, డైలీ ప్రాక్టీస్ చేస్తే. లేకపోతే కొద్దిగా కష్టపడాల్సింది వస్తుంది. అలానే పోయెట్స్, ఈ పోయెట్స్ మాత్రం మనకి ఎక్కువ అంటారు. మనకి ఈ పోయంలో ఇంకా ఓడు, సోనెట్, ఎలిగీసు ఇట్లా డివైడ్ పార్ట్స్ ఉంటాయి. వాటిని గురించి కూడా ఈ ఓడ్ రాసింది ఎవరు, ఈ ఓడ్ రాయింది ఎవరు, జాన్ కీట్స్ సంబంధించిన ఓడ్ కానిది ఏది, ఇట్లా అడుగుతున్నాడు. అంటే పోయెట్స్ మీకు దగ్గర పోయెట్సే ఎక్కువ వస్తారు. ఈ పోయెట్స్ గురించి నేర్చుకున్నారు అని అంటే ఖచ్చితంగా ఈ 2025 డిఎస్సిలో ఈ కాన్సెప్ట్స్ నుంచి 3 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. 3 క్వశ్చన్స్ అంటే 1.5 మార్క్. ఎందుకు సార్ అని అంటే చాలామంది మిగతా కాన్సెప్ట్ను ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఈ కాన్సెప్ట్లలో ఎవరైతే ముందుంటారో వాళ్ళు జాబ్లో ముందుంటారు. మీకు ఇంకొక విషయం చెప్తున్నా బాగా వినండి. ఏంటి అని అంటే మీరు బాగా వినాల్సిన విషయం ఏంటి అని అంటే చాలామంది చేసే తప్పు ఏంటంటే ఈ పోయెట్స్, ఎస్సేయిస్ట్, నావలిస్ట్, డ్రామటిస్ట్ అండ్ దేర్ వర్క్స్, దీంతో పాటు రైటింగ్ డిస్కోర్సెస్ అండ్ టాపిక్, దాంతోపాటు ఫొనెటిక్స్, ఈ 3 కూడా వదిలేస్తూ ఉంటారు. గ్రామర్ నుంచే కదా ఎక్కువ ప్రశ్నలు వచ్చేది, ఇక్కడ నుంచే రావులే, 1 లేదా 2 వస్తే ఏదో ఒక విధంగా మేనేజ్ చేయొచ్చులే అని అనుకుంటూ ఉంటారు. రాళ్ళేస్తే పడతాయి, లేకపోతే లేదు అనుకుంటారు. ఆ రాయి తిరిగి వచ్చి మన మీద పడింది అనుకో, మనం ఏం చేస్తామో తెలుసా? నెక్స్ట్ డిఎస్ రేస్లో ఉండాల్సింది. ఓకేనా? రాళ్ళని ఎప్పుడు నమ్ముకోకూడదు, అవి తిరిగి వచ్చి కొట్టినాయంటే అంతే ఇబ్బంది పడతాం. అలా కాకుండా మీరు ఒక ప్లాన్డ్గా ఈ కాన్సెప్ట్ కనుక ఫినిష్ చేసినారు అనుకోండి, మీరు ఖచ్చితంగా చెప్తున్నా మీరు ముందుంటారు. చాలా ఈజీనే.
డైలీ ఒక 5 to 10 పోయట్స్ కానీ, ఎస్సేయిస్టులు కానీ, నావెలిస్టులు కానీ, డ్రామటిస్టులు కానీ, ఇట్లా 5 to 10 మెంబర్స్ని మీరు డైలీ నేర్చుకుంటా పోండి. మీకు నోటిఫికేషన్ దగ్గరకు వచ్చే టైం టెన్షన్ పడద్దు. డైలీ 10 నేర్చుకుంటా పోండి. ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేస్తారు. రైట్, ఓకేనా సార్? ఇదంతా చెప్పినావు బాగానే ఉంది. ఈ పోయట్స్, ఈ ఎస్సేయిస్టు 100 మంది, నావలిస్టులు 100 మంది అంటున్నావు. ఈ 100 మంది మేము ఎట్లా సేకరించాలి? డ్రామాటిస్టులు అంటున్నావు 50 మంది అంటున్నావు, వీళ్ళు ఎట్లా సేకరించాలి? పోయట్లు అంటున్నావు 100 మంది పైన చదవాలంటున్నావు, వీళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ మాకు ఎక్కడ దొరుకుతుంది? సార్ ఇక్కడేమో స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీలు అందరూ కూడా 3rd to 10th క్లాస్ వరకు ఉన్నటువంటి పోయట్స్, ఎస్సేయిస్, నావలిస్ట్ గురించి క్లారిటీగా చెప్తా ఉన్నారు. అవే చదవమంటారా అంటే దానికి నేను ఏం చెప్పగలను? 2018 డిఎస్సికి సంబంధించిన ఒక్కసారి ప్రీవియస్ క్వశ్చన్లు చూడండి. ఆ ప్రీవియస్ క్వశ్చన్లలో మీరు చెప్పిన సార్ యొక్క పుస్తకంలో కానీ అవి కానీ మెన్షన్ చేసి ఉండింటే, వాటితో పాటు ఇంకా అదనపు సమాచారం ఏమన్నా ఇచ్చి ఉండింటే చదవండి. లేదంటే గుడ్డిగా మోసపోవద్దు, జాగ్రత్త. ఈ కోడు, ఈ పోయంకు, ఈ లెసన్కు ఈ కోడు అని చదువుకుంటా పోయినారంటే అది అయ్యేది కాదు. ఓకేనా? మీరు ఈ పోయట్స్ సపరేట్గా, ఎస్సేయిస్టులు సపరేట్గా, డ్రామాటిస్టు సపరేట్గా, నావలిస్టు సపరేట్గా చదువుకోవాల్సిందే. మీరు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పమంటావా? రీసెంట్గా మనకు తెలుగు అకాడమీ వారు రిలీజ్ చేసినటువంటి బుక్ చూస్తే నీకు క్లారిటీ వస్తుంది. ఏం క్లారిటీ వస్తుంది? అక్కడ నువ్వు చూసినట్లయితే అది కూడా టెక్స్ట్ బుక్లో మాదిరిగా 3rd క్లాస్లో ఫస్ట్ లెసన్ రాసింది ఎవరు, 2nd పోయం రాసింది ఎవరు, 3rd పోయం రాసింది ఎవరు అని ఇచ్చాడా? ఇవ్వలే. క్లారిటీగా ఫేమస్ పోయట్స్ అని, ఫేమస్ ఎస్సేయిస్ట్స్ అండ్ దేర్ వర్క్స్ అని, ఎస్సేయిస్ట్స్ అండ్ దేర్ వర్క్స్ ఇలా హెడ్డింగ్ పెడుతూ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారు వాళ్ళు హెడ్డింగ్ పెట్టి? డైరెక్ట్ 3rd క్లాస్లో ఫస్ట్ పోయం, 4th క్లాస్లో 2nd పోయం అని ఇవ్వచ్చు కదా. తెలుగు అకాడమీ బుక్ వాళ్ళే ఎందుకు ఇవ్వాలా? అక్కడ రాసిన ఆ బుక్ రైటర్స్ కూడా ప్రీవియస్ పేపర్లు చెక్ చేసి ఉంటారు. అక్కడ ఉండేది ఏంటి? అక్కడ అడిగింది 3rd క్లాస్లో ఉన్న పోయం రాసింది ఎవరు, 4th క్లాస్లో 2nd పోయం రాసింది ఎవరు, 5th క్లాస్లో 5th పోయం రాసింది ఎవరు అడగలే. ఈ పోయము ఎవరు రాశారు, ఈ ఎస్సే ఎవరు రాశారు, లేకపోతే ఈ ఎస్సే రాసింది ఎవరు, ఈ ఎస్సే ఎవరిది కాదు, ఎవరు రాశారు, ఎవరు రాయలేదు, ఈ డ్రామా ఎవరికి సంబంధించింది, ఈ డ్రామా యొక్క థీమ్ ఏంటి, ఓకేనా, ఈ నావెల్ యొక్క థీమ్ ఏంటి, ఇలా అడగడం జరిగింది. అంతేగాని 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్ నేర్చుకోండి. ఏ పోయం ఎవరు రాశారు మనకు పోయమ్స్లో ఉంది కదా అది, కాబట్టి నేర్చుకోండి. అది కూడా ఈజీ అవుతుంది. అక్కడ కూడా అవన్నీ వస్తాయి. రైట్, ఓన్లీ టెక్స్ట్ బుక్ అని పట్టుకొని అక్కడే ఆగిపోమాకండి, చాలా ఇబ్బంది పడతారు. నేను చెప్పా కదా మీకు. ఇప్పుడు నేను మీకు ఈ కాన్సెప్ట్కు సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ప్రీవియస్ బిట్స్ ఏ విధంగా ఇచ్చారో, ఎలా ఇచ్చారో చూపిస్తానని చెప్పే కదా. చూపిస్తాను, ఒక్కసారి చూడండి మీరందరూ. ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ మొదటగా మీరు చూసినట్లయితే ద నావెలిస్ట్ హూ బిలాంగ్స్ టు 19th century ఈజ్ అంటే ఈ నావెలిస్టు ఏ సెంచరీకి చెందినవాడు అని ఇచ్చారు. సెంచరీ ఇవన్నీ కూడా ఇది చూడండి. అంటే ఇది నావెల్కు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను చెప్పే కదా, ఒక క్వశ్చన్ ఏమో పోయేట్ గురించి, ఒక క్వశ్చన్ ఏమో నావెలిస్ట్ గురించి, ఇంకొక క్వశ్చన్ ఏమో ఎస్సేయిస్ట్ గురించి, ఇంకొక క్వశ్చన్ ఏమో డ్రామాటిస్ట్ గురించి అడిగాడు. అన్ని సెషన్లో అని చెప్పా కదా, అన్నీ ఇప్పుడు మీకు నేను చూపించాలి కదా, చూపిస్తుంది. ఇదిగోండి ఫస్ట్ క్వశ్చన్. ఇది ప్రీవియస్ 2018 డిఎస్సికి సంబంధించిన పేపర్. ఇది ఫస్ట్ సెషన్లోది. ఒకసారి చూడండి, నావలిస్ట్కి సంబంధించిన క్వశ్చన్ ఒకటి అడిగాడు మొదటగానే. నెక్స్ట్ డ్రామాటిస్ట్కు సంబంధించిన క్వశ్చన్ అడిగాడు.
నెక్స్ట్ అలానే మీరు చూసినట్లయితే డ్రామాకు సంబంధించిన క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ అలానే మీరు చూసినట్లయితే స్కోలార్ జిప్సీ, ద స్కోలార్ జిప్సీ ఏంటండి ఇది? పోయం. చూసారా? పోయంకు సంబంధించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ అండి ద సోల్ ఆఫ్ బ్లాక్. ఇది చూడండి, ఇక్కడేమో ఎస్ఏకి సంబంధించి ఎస్ఏ. చూసారా? మొత్తం ఒక సెషన్లో 4 క్వశ్చన్లు ఉంటే ఆ 4 క్వశ్చన్లు కూడా ఎలా అడిగాడు? ఒకటేమో నావెలిస్ట్ గురించి, ఒకటేమో డ్రామా గురించి, ఒకటేమో పోయం గురించి, ఒకటేమో ఎస్ఏ గురించి. చూసారా? 4 కవర్ చేశారా? ఎక్కడే కానీ 3rd క్లాస్లో ఉన్నటువంటి పోయం రాసింది ఎవరు, 4th క్లాస్లో ఉన్నటువంటి ఈ పోయం రాసింది ఎవరు, 10th క్లాస్లో ఉన్నటువంటి ఈ పోయం రాసి అడిగాడా? అడగలేదు. ఇది ఒక సెషన్లో పేపర్. ఏం సార్ నువ్వు ఒక సెషన్లో పేపర్ చెప్తున్నావు, మిగతా సెషన్ పేపర్ల పరిస్థితి ఏంది? రైట్, చూద్దాం. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఇది చూడండి, రాబర్ట్ స్టీవెన్సన్కు సంబంధించి ఇది ఒక నావెల్. ఇది 2వ సెషన్. నావెల్ గురించి అడిగాడు కదా. ఇక్కడ చూడండి డ్రామా గురించి అడిగాడు కదా. ఇక్కడ చూడండి పెన్ నేమ్ ఆఫ్ ఈ పోయెట్, ఇతను ఒక పోయెట్ అండి. ఈ యొక్క పోయెట్ యొక్క పెన్ నేమ్ అడిగాడు, అంటే ఇది పోయంకు సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ చూడండి టు ద లైట్ హౌస్. డ్రామా అయిపోయింది, నావెల్ అయిపోయింది, పోయం అయిపోయింది. ఇది ఒక ఎస్ఏకి సంబంధించిన క్వశ్చన్. చూసారా? ప్రతి సెషన్లో కూడా 4 క్వశ్చన్లు ఉంటే ఒక్కొక్కటి ఒక పోయము, ఒక ఎస్ఏ, ఒక నావెలు, ఒక డ్రామా, వీటికి సంబంధించి అడగడం జరిగింది. సరే 2 సెషన్ పేపర్ లేనా సార్, తర్వాత సెషన్ చూపియవా? చూపిస్తా, చూడండి. రైట్, ఇప్పుడు చూడండి క్వశ్చన్ నెంబర్ 81 స్టార్ట్ అవుతాయి. ఇక్కడ చూడండి నావెల్ ఏమడిగాడు? నావెలిస్ట్ గురించి అడిగాడు. ఇక్కడ చూడండి ద ప్లే అనేది డ్రామానే కదా. డ్రామాకు సంబంధించిన క్వశ్చన్. నావెలిస్ట్ అయిపోయింది, డ్రామాటిస్ట్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి వర్డ్ అంటే పోయంకి సంబంధించింది. పోయం రకం ఒక రకం అండి. ఈ తర్వాత మొత్తం క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరేం భయపడద్దు. ఈజీనే, చాలా ఈజీ. ఇది వర్డ్, పోయంకి సంబంధించింది. డ్రామా అయిపోయింది, పోయం అయిపోయింది, నావెల్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి ఎస్ఏ. చూసారా? ఎస్ఏ జార్జ్ ఆర్వెల్. అంటే ప్రతి సెషన్లో కూడా నావెలిస్ట్కు సంబంధించిన ఒక క్వశ్చన్ వస్తుంది, డ్రామాకు సంబంధించి ఒక క్వశ్చన్ వస్తుంది, పోయంకి సంబంధించి ఒక ప్రశ్న వస్తుంది, దాంతోపాటు ఎస్ఏ సంబంధించి ఒక ప్రశ్న వస్తుంది. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తూ ఉంది. సార్ ఈ డిఎస్సిలో మరి పరిస్థితి ఏంది? 3 క్వశ్చన్స్ మ్యాక్సిమం వచ్చే అవకాశం ఉంది. 2 ఒక నావెల్, ఒక డ్రామా, ఒక పోయం అయినా రాయొచ్చు. మ్యాక్సిమం చెప్తున్నారు అండి, ఇంపార్టెంట్ అయినటువంటి పోయమ్స్, నావెల్స్, డ్రామా, ఈ 3 చాలా ఇంపార్టెంట్. వీటి గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఓకేనా? మనకు ఆఫ్లైన్ అయితే ఒక క్వశ్చన్ కదా సార్ అనుకోవచ్చు. ఆన్లైన్ కాబట్టి మనకు దాదాపు 60 ప్రశ్నలు దాకా అడగడం జరిగింది. చూడండి నెక్స్ట్ సెషన్ కూడా మీకు చూపిస్తాను. చెప్పే ఆల్రెడీ మీకు ప్రూఫ్ చూపిస్తానని. చూస్తుండండి. చూస్ ద మాస్టర్ పీస్ ఆఫ్ జేన్ ఆస్టిన్. ఇతని యొక్క నావెల్ అండి. ఇది ఒక నావెల్, జేన్ ఆస్టిన్ యొక్క నావెల్, అతని యొక్క ఫేమస్ నావెల్ ఎమ్మా. చూడండి నెక్స్ట్ ఆర్కే నారాయణ్ వాజ్ ద నాథర్ ఆఫ్ ద గైడ్. ఇది ఒకటండి. నెక్స్ట్ పోయం చూడండి, పోయంకు సంబంధించిన ఒక బిట్టడిగాడు ఇక్కడ. అలాగే ఎస్ఏ. చూసారా? ప్రతీది కూడా కవర్ అవుతూ ఉంది. ప్రతి సెషన్లో పోయెట్లకు సంబంధించి, ఎస్ఏయిస్ట్కు సంబంధించి, నావెలిస్ట్కు సంబంధించి, డ్రామాటిస్ట్కు సంబంధించిన క్వశ్చన్ అడగడం జరుగుతూ ఉంది. కొద్దిగా జాగ్రత్త. రైట్, మనం ఈ విధంగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది, కానీ అలా కాకుండా ఎలా పడితే అలా ప్రిపేర్ అయితే ఇబ్బంది పడతారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు సార్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఎలా గ్యాదర్ చేసుకోవాలి ఏంటి సార్ అని అంటే, నేను మీకు ఆల్రెడీ చెప్తా ఉంటాను, మధ్యలో కొన్ని వీడియోస్ చేస్తాను ఎలా అని. ప్రజెంట్ మన అకాడమీ బుక్లో ఉన్నటువంటి మన ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ మీరు ఎలా డివైడ్ చేసుకోవాలి అని అంటే, పోయెట్స్కు సంబంధించింది ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి, నావెలిస్ట్కు సంబంధించి ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి, డ్రామాటిస్టులకు సంబంధించి ఎన్ని ప్రశ్నలు వచ్చినాయి, అలాగే
ఎస్ఏయిస్టులకు సంబంధించి ఎన్ని ప్రశ్నలు వచ్చినాయి ఒకసారి వాటిని డివైడ్ చేసి రాసుకోండి. అలాగే మనకు అకాడమీ బుక్ ఉంది. అకాడమీ బుక్ తెలుగు అకాడమీ బుక్ వారు మన డిఎస్సికి సంబంధించి ఎన్జిటికి సంబంధించి బుక్ రిలీజ్ చేయడం. వాటిలో ఉన్నటువంటి సేమ్ పోయెట్స్, నావెలిస్టు, డ్రామాటిస్టు, ఎస్ఏయిస్టు అవి కూడా చూడండి. మీరు ఇవన్నీ చదివిన తర్వాత మీకు కొద్ది రోజుల్లోనే మ్యాక్సిమం నా ప్రయత్నం చేస్తా, ఆల్రెడీ రెడీ చేసి పెట్టా మొత్తం మీకు. నేను ఏమనుకుంటున్నానంటే వీటన్నిటిని కూడా, ఈ కాన్సెప్ట్ మొత్తం అన్నిటిని కూడా ఈ పోయెట్స్, ఎస్ఏయిస్టు, నావెలిస్టు, డ్రామాటిస్టు ఇవన్నీ ఒక రోజులో అయ్యేవి కాదు. ఒకరోజు చదివితే వదిలేసి ఎగ్జామ్ రోజు రివిజన్ చేసుకుంటే కాదు. ప్రతిరోజు డైలీ మీరు కనీసం 5 to 10 నేర్చుకోవాల్సిందే ఎగ్జామ్ వరకు. అలా నేను ఒక పెద్ద చార్ట్ రూపంలో ఇవన్నీ మీకు అందుబాటులోకి తీసుకొని వస్తాను. ఒక చార్ట్ రెడీ చేసి ఆ చార్ట్లో మొత్తం మనకు పోయెట్స్ ఎంతమంది ఉన్నారు, ఎస్ఏయిస్ట్ ఎంతమంది ఉన్నారు, నావలిస్ట్ ఎంతమంది ఉన్నారు, డ్రామాటిస్ట్ ఎంతమంది ఉన్నారు, ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ మొత్తం రెడీ అయిపోయింది. ఈ చార్ట్ ప్రిపేర్ మొత్తం చేసి మీకు అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తాను. రైట్, ఈ విధంగా మీరు ఈ కాన్సెప్ట్ చదివేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఈ కాన్సెప్ట్ను ప్రిపేర్ కండి. రైట్, అంతేగాని టెక్స్ట్ బుక్ అది ఇది సార్ ఇలా చెప్పాడు, ఆ సార్ ఇలా చెప్పాడు అని కాకుండా ఎప్పుడు కూడా నేను కూడా ఇదే చదవండి ఇదే చేయండి అని చెప్పను. ప్రీవియస్ క్వశ్చన్స్, వాటి యొక్క ట్రెండ్ ఎలా ఉంది, ఏ విధంగా అడిగాడు, అట్లా అనాలిసిస్ చేసుకుంటూ చదవాలి మనం. రైట్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, లైక్ చేయండి, ముందుగా మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనము సెకండ్ కాన్సెప్ట్ అయినటువంటి రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్కు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, ఏ విధంగా క్వశ్చన్లు అడిగాడు, ఏ విధంగా అడిగే అవకాశం ఉంది, ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనే విషయాన్ని మనం చూద్దాం. అంతలోపు మీరు ఓకే. రైట్, థ్యాంక్ యూ.